హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మన ఛానల్‌కి వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అవన్నీ చూసి లైక్ చేసి కింద కామెంట్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? అయితే ఈరోజు మన వీడియోలో ఏంటంటే కొత్తగా మనం కోయి ఫిషెస్‌ని అయితే తీసుకొనొచ్చాం. రీసెంట్‌గా మీకు షార్ట్ వీడియో కూడా అయితే పెట్టాను కదా! షార్ట్ వీడియోలోని నేను ఫుల్ ప్రాసెస్ అయితే చూపెట్టాను. ఏం చేయాలి? ఎలా చేయాలి? అని చెప్పి కోయి ఫిషెస్ గాని, ఏ ఫిషెస్ గాని తీసుకొచ్చినప్పుడైనా. ఇప్పుడైతే టబ్ మొత్తం ఫిల్ చేసి దానికి మెడిసిన్, ఆల్మండ్ లీఫ్ అన్నీ అయితే పెట్టాను కావాల్సినవి. ఆ కావాల్సినవి ఏటేటో మీకు కావాలంటే ఫుల్ వీడియో అదే షార్ట్ వీడియో అయితే మన ఛానల్‌లో ఉంది చూడండి. ఒక ఆల్మండ్ లీఫ్, ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టాననమాట. ఈ వీడియో ఎవరైతే పూర్తిగా చూస్తారో వాళ్ళకే అర్థమైతే అవుతది. వాళ్ళు మాత్రం ఎక్వేరియం ఫిషెస్ మెయింటైన్ చేయగలరు. మెయిన్‌గా కోయి ఫిషెస్‌ని. ఒక్కవేళ ఈ వీడియో సగంలో గనుక ఆపేసినట్టయితే మీకు నిజంగా చెప్తున్నాగా మీరు వీడియో మిస్ అయిపోయినట్టే. ఈసారి మాత్రం పక్కగా చూడండి. మన కోయి ఫిషెస్ అయితే ఒక 3 తీసుకొనైతే వచ్చాను. చాలా ఎక్సలెంట్. ఈ కోయి ఫిష్ బ్రీడ్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎంతమంది చేస్తారో నేను చూస్తాను. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఈ బ్రీడ్ నేను ఇచ్చేద్దాం అనుకుంటే వాళ్ళకే ఫస్ట్ అయితే ఇస్తాననమాట. ఇవే బ్రీడ్‌ని. ఓకేనా? అయితే మంచిగా వాటర్ అనేది డెకరేట్ చేసాం. ఇప్పుడు ఏంటి బ్రో ఇలా చేసావు దేనివల్ల అంటే, ఇప్పుడు నేనేం చేయబోతానంటే నేను బయట అవుట్‌డోర్ పాండ్ అయితే సెటప్ చేశాననమాట. ఒక టబ్‌లోని. వితౌట్ ఆక్సిజన్ కోయి ఫిషెస్ బతుకుతాయా? స్మాల్ సైజ్ కోయి. బిగ్ సైజ్ కాదు, స్మాల్ సైజు. నేను ఏవేవి యూజ్ చేశాను కూడా అవి కూడా స్క్రీన్ మీద చూపెడతా చూడండి. ఇదేం ప్రమోషన్ అది ఇదేం కాదు, లిక్విడ్స్. అండ్ ఈ కోయి ఫిషెస్ కానీ మిగతా ఫిషెస్వి మొత్తం ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి అయితే చూడండి. ఓకేనా? క్లోరిన్ లిక్విడ్ వేసాను, స్ట్రెస్ రిమూవల్ లిక్విడ్ వేసాను, బ్లూ లిక్విడ్ వేసాను, అన్నీ అయితే వేసుకున్నా. అండ్ వీడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వింది కదా! అది ఎందువల్ల అంటే కొత్తగా మీ అందరి కోసం మొబైల్ అయితే బై చేశాను. చాలా అంటే చాలా చాలా కాస్ట్లీ మొబైల్ అయితే బై చేశాను. ఐఫోన్‌లా కనబడుతుంది కదా! మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి ఏ ఫోన్ అని చెప్పి. నేనైతే మీరు గెస్ చేస్తారు అనుకుంటున్నా. స్టార్టింగ్ అయితే ఐతోనే వస్తదనమాట మొబైల్ నేమ్. ఓకేనా? అయితే మొత్తానికి 15 మినిట్సే టెంపరేచర్ మ్యాచ్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడు మనం ఏ ఫిషెస్‌ని తీసుకొచ్చినా సరే. మీకు కాన్సెప్ట్ నచ్చుతుంది కదా! ఓకేనా గైస్? అయితే తీసుకొచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఎక్వేరియం వాటర్‌ని అస్సలు ఎక్వేరియంస్‌లో గానీ, టబ్స్‌లో గానీ వెయ్యకూడదు. ఎక్వేరియం వాటర్ అంటే ఏంటనుకుంటున్నారు? షాప్ నుండి తీసుకొస్తారా వాటరు. దాన్ని మనం ఎప్పుడూ వేసుకోకూడదు. మరి ఏం చేయాలి బ్రో అంటే 15 మినిట్స్ టెంపరేచర్ మ్యాచ్ అయిన తర్వాత ఆ ఫిషెస్‌ని నెట్‌తో పట్టుకొని నెట్ కిందకి వెళ్ళిపోద్ది కదా! ఆ ఎక్వేరియం వాటర్. దాన్ని వదిలేయండి బేసిన్‌లో ఎక్కడో. అప్పుడు ఆ ఫిషెస్‌ని వెంటనే తీసుకొచ్చి ఎక్వేరియం పైన ఎక్కడో దగ్గర పెట్టి వాటిని నెమ్మదిగా వదులుకోవాలి. లేదు బ్రో మా దగ్గర ఇలా నెట్ లేదంటే హ్యాండ్‌తోని క్యాచ్ చేయండి. గట్టిగా పిసికేయకండి. నెమ్మదిగా క్యాచ్ చేసి వాటినైతే మన టబ్‌లోని గానీ, ఎక్వేరియంలో గానీ నెమ్మదిగా వదులుకోండి. ఓకేనా? ఇలా వదులుకోవడం వల్ల ఏమవుద్దంటే ఆ ఎక్వేరియం వాటర్‌లో ఏవైనా డిసీజెస్ ఉన్నా షాప్స్‌లో మాక్సిమం డిసీజెస్ అవి ఉంటాయి. ఎందుకంటే అన్ని ఫిషెస్ కలిసి ఉంటాయి కాబట్టి. ఆ ఫిషెస్‌కి ఏ డిసీజ్ ఉన్నా సరే మళ్ళీ మన ఎక్వేరియంలోకి వచ్చి ఎక్వేరియం మొత్తం అయితే పెట్టేస్తదనమాట. అందుకు మీరెప్పుడు ఈ షాప్స్ నుండి తెచ్చిన వాటర్‌తోనైతే వెయ్యకూడదు. వేశారంటే చాలా రకరకాల డిసీజెస్ వస్తాయి. ఫిషెస్ చనిపోవడానికి మేజర్ అంటే మేజర్ ఇష్యూ అయితే అదే అనమాట. ఇప్పుడు అవుట్‌డోర్ టబ్ అయితే సెటప్ చేశా కదా! ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ నేను జూమ్ చేస్తుంటే చూసారు కదా! ఎక్కడ వీడియో అనేది అయితే బ్లర్ అవ్వట్లేదు. ఎలాగుంటదనుకున్నారు మరి కెమెరా క్లారిటీ అలాగుంటదనమాట. ఓకేనా? మీ అందరి కోసం నేనైతే ఇంప్రూవ్ చేశాను. క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేశా. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు నా వీడియోస్. ఓకేనా? అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఈ పేరు ఎవరికైనా తెలిసి కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఫిషెస్ బై చేసుకుందాం, పెంచుకుందాం అనుకుంటారు. బేసిక్ స్టెప్స్ ఫాలో అయితే చాలా అంటే చాలా బావుంటది. కొందరికైతే తెలియక వాటిని బాగా పెంచుకోలేక చనిపోతుంటాయి అన్నమాట. గోల్డ్ ఫిషెస్ గానీ, షార్క్ గానీ, గప్పి, మౌలి, అర్వానాస్, ఫ్లవరాన్స్ ఏవైనా సరే. నేను నిజం చెప్తున్నా చూడండి. నేను ఆక్సిజన్ పెట్టకుండా గోల్డ్ ఫిషెస్ పెంచా, గప్పీస్ పెంచా, జిబ్రాస్, షార్క్స్ పెంచాను అండ్ అర్వానా పెంచాను. ఇంకా ఫ్లవరాన్ మీ అందరికీ తెలిసిందే. ఎటువంటి ఆక్సిజన్ పెట్టలేదు, ఎటువంటి హీటర్ పెట్టలేదు, ఏమి పెట్టలేదు. కానీ మనం బేసిక్ స్టెప్స్ కొన్ని న్యాచురల్‌గా ఫాలో అయినట్టయితే అవన్నీ బతుకుతాయి గాయ్స్. ఎందుకంటే ఇవి కూడా ఫిషెసే కదా! వీటికి కూడా ఫుడ్‌లో మనం నేచర్‌లో ఫిషెస్‌కి ఏ ఫుడ్ వేసుకుంటాం అలాంటివి మనం వేసుకోవచ్చు. కానీ అందరూ ఓన్లీ ప్యాకేజ్ ఫుడ్ మాత్రం యూజ్ చేస్తారు. ఎందుకు గైస్? ఇవి కూడా ఫిషెసే మీ అందరికి అర్థమైందనుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో సమాప్తం అనమాట. వేరే వీడియో అయితే రాబోతుంది. టడాన్! చూసారా? సడెన్‌గా సర్ప్రైజ్. ఇందాకల నేను స్టార్టింగ్‌లో ఏం చెప్పా? ఈ వీడియో గనక
చూస్తే ఫుల్గా చూడండి, చూడకపోతే చాలా మిస్ అవుతారు అన్న కదా. ఏం మిస్ అవ్వారు అనుకుంటున్నారు నేను చెప్తా, ఏం మిస్ అవ్వారు అనుకుంటున్నారు. ఇక్కడ చూసారా, రెండు చేపలే కనబడుతున్నాయి, మూడోది ఏమైంది అంటారు, మరి ఏమైంది అంటారు. ఇందాకలా మూడోది నేను జస్ట్ టబ్ సెటప్ చేసి బయట నుండి ఇంట్లోకి వచ్చి ఎక్వేరియం సెటప్ చేసి దీంట్లో వేద్దాం ఫిషెస్ అనుకుంటే ఒకటైతే దూకేసింది గైస్. దూకేసి ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్లోకి పడి అప్పుడు చనిపోయింది గైస్. అదే ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకి పడి ఎక్కడైతే కింద నేల ఉంటుందో అక్కడికి పడి గ్రౌండ్ మీద పడి చనిపోయింది గైస్. అంటే మీకు అర్థమైంది ఏంటి, ఈ టైప్ ఆఫ్ కోయి ఫిషెస్ని మనం ఇప్పుడు ఓపెన్ ఎయిర్లో మనం అయితే ఉంచకూడదు, ఓకేనా. ఓపెన్ సర్ఫేస్లో అయితే మనం ఎప్పుడూ ఉంచకూడదు, ఖచ్చితంగా ఎక్వేరియంలోనే పెట్టుకోవాలి. ఎక్వేరియం పైన క్యాప్ పెట్టాలి. ఇక్కడ మళ్ళీ మనం తప్పు చేసాం ఏంటో అబ్జర్వ్ చేస్తున్నారా, ఎక్వేరియం సెటప్ అంతా చేసి అక్కడ ఒక ల్యాంప్ లైట్, ప్లాంటెడ్ ఎక్వేరియం లైట్, ఇంకా ఆక్సిజన్ అన్నీ పెట్టి నీట్గా ఉంటుందిలే బాగుంటుంది అని నెగ్లెక్ట్ చేస్తే నేను ఇలాగా అక్కడ కూర్చొని తింటుంటే ఈ రెండు బయటకు వచ్చేది దూకేసాయి. దూకిన వెంటనే మరి ఇంకా ఆలోచించకుండా ఏ చేతితోనైతే నేను తింటున్నాను ఆ చేతితో ఒకదాన్ని ఇంకోదాన్ని వేరే హ్యాండ్తోనే పట్టుకొని వెంటనే వేశాను. కానీ చూడండి దెబ్బలు కూడా ఉంటాయి, ఇదంతా సోదేం కాదు, ఓకేనా. దెబ్బలు పడతారో అన్నట్లుగా వీళ్ళు గట్టిగా పడ్డాయి దెబ్బలు. అయితే ఇలాగైతే వేసుకున్నా అంటే దీన్ని బట్టి మీకు ఏంటర్థమైంది, కోయి ఫిషెస్ని మనం అయితే ఖచ్చితంగా టబ్స్లో అక్కడ పెట్టొద్దు. ఒకవేళ పెట్టినా సరే చాలా చాలా ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని పైన అంతా సర్ఫేస్ అంతా ప్లాంట్స్తో నింపేయాలి అన్నమాట. ఇప్పుడు మనకి అవగాహన అనేది వచ్చింది, మీకే కాదు నాకు కూడా వచ్చింది. ఏమైంది, క్యాప్ లేకపోతే కోయి ఫిషెస్ దూకుతాయి. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఒకసారి ట్రై చేస్తే దూకవేమో అనుకోని, కానీ దూకాయి. నిరూపించాయి, మేము అంటే ఇదే, మా బ్లడ్ అంటే ఇదే అని చెప్పి వాళ్ళైతే నిరూపించారు. మనం ఏం చేసాం అనమాట, తర్వాత వెంటనే మన లైటింగ్ ఏవైతే ల్యాంప్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ పీక్ అవతల పాడేసి మీకు ఇలా ఉంటే ఇలాగ ఉంటుందని చెప్పి మళ్ళీ హెడ్ ఫిల్టర్ అయితే తీసుకొచ్చి పెట్టేసి పైన అయితే క్యాప్ పెట్టిన తర్వాత వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఉన్నారు, ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2 మన దగ్గర ఉన్నాయి, 3 ఉండేవి. ఒకటైతే పైనుండి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పైకి దూకేసి. ఇది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కోయి ఫిషెస్ ఫుడ్ ఏంటి, అవి అన్నీ అయితే కవర్ చేస్తా. ఒకవేళ అవన్నీ మీకు కవర్ అయిపోవాలి ఈ వీడియో చూసిన తర్వాతే మన ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటే డైరెక్ట్ మీరు కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి కనుక చూసారనుకో ప్లేలిస్ట్ కుప్పల తెప్పలు ఉంటే నేను ఆల్రెడీ కోయి ఫిషెస్ మీద చేశాను, అన్ని ఫిషెస్ మీద చేశాను, అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెంటనే వెళ్ళి చూడండి. హెడ్ ఫిల్టర్ ఎందుకు బ్రో ఎందాక పెట్టలేదంటే హెడ్ ఫిల్టర్ వల్ల ఫిషెస్ అనేవి స్విమ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడతాయి. అందుకు నేను తెలుగు ఉపయోగించి వాళ్ళ మంచి కోసమే దాన్ని ఏం చేశానంటే హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ అయితే పెట్టాను. కాకపోతే వీళ్ళకి నచ్చలేదు హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ అనేది, లేదు మేము దూకుతాం బయటికి ఏం చేసుకుంటే నేనైతే పైకి అయితే దూకించా. అదే వాళ్ళైతే దూకిసే అప్పుడు ఇంకేం చేశాను, క్యాప్ అయితే పెట్టేసి ఇంకెందుకులే మీ సావేజ్ మీరు చావండి, ఇద్దరే ఉండండి అని చెప్పి అయితే వీళ్ళనైతే ఉంచా. నేనైతే నెక్స్ట్ వీడియోలో వీళ్ళిద్దరికి ఒక షార్క్స్ పేరు కానీ లేదంటే ఇంకేమైనా మంచి పేరు అయితే వేద్దాం అనుకుంటున్నా. ఏం వేయమంటారో కింద అయితే కామెంట్ చేయండి. ఇన్ని రోజులు మన ఛానల్ చూసి కాన్సెప్ట్ నచ్చింది కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా మీకు ఫిషెస్ మీద ఐడియాస్ ఉంటాయి, ఎందుకంటే ఈ వీడియో చూసారంటే మీ అందరికీ ఏదో ఒక నాలెడ్జ్ ఉందని. ఈ కోయి ఫిషెస్ నేమ్స్ ఏంటని చెప్పి కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసి వీటికి ట్యాంక్ మేట్స్ ఎవరిని వేద్దాం, ఏ ఫిషెస్ని వేద్దాం, అరవాన్ వేద్దామా, గప్పి వేద్దామా, కోయి వేద్దామా, జిబ్బర్ వేద్దామా, అసలు ఏ ఫిష్ వేస్తే సూట్ అవుద్దో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.